మార్కెట్లో ఎన్నో రకాల చాక్లెట్లు నోరూరిస్తూ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాక్లెట్స్‌ని ఇష్టపడతారు. మన దేశంలో ప్రముఖ బ్రాండ్లుగా పేరుగాంచిన అనేక చాక్లెట్ కంపెనీలు విదేశాలకు చెందినవి. అయితే స్వదేశీ సంస్థలు కూడా కొన్ని చాక్లెట్ రంగంలో మంచి అభివృద్ధి సాధించాయి. అలాంటి వాటిల్లో లోటస్ చాక్లెట్స్ కంపెనీ ఒకటి. సాధారణంగా చాక్లెట్ కంపెనీలంటే ఎవరో పక్కా బిజినెస్ మ్యాన్లు నడిపిస్తున్నారని భావించడంలో తప్పులేదు. కానీ లోటస్ చాక్లెట్ కంపెనీ యజమాని ఓ టాలీవుడ్ నటంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ఎవరో కాదు, ఊర్వశి శారద. ఒకప్పుడు శారద హీరోలతో సమానంగా క్యారెక్టర్ రోల్స్ పోషించి దిగ్గజ నటిగా ప్రజాదరణ పొందింది. హీరోయిన్ గా నటించిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన శారద పాపులారిటీ స్టార్డంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె సినీ కెరీర్ ఎంత అద్భుతంగా నడిచిందో వ్యక్తిగత జీవితం అంత దుర్భరంగా నడిచింది. పెళ్లై 3 పిల్లలున్న కమెడియన్ని పెళ్లి చేసుకుని పడరాని కష్టాలు పడింది. చివరికి ఒంటరిగానే బతుకుతుంది. అయితే తన సోదరుడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి వాళ్ళ కోసం తన యావదాస్తిని కేటాయించింది. శారద అసలు పేరు సరస్వతి. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన శారద బాల్యంలోనే భరతనాట్యం నేర్చుకుంది. దాంతో 14 ఏళ్లకి సినీ రంగంలో ప్రవేశించింది. మొదట్లో చిన్న పాత్రలు పోషించిన శారద ఆ తర్వాత ప్రముఖ దర్శకుల దృష్టిలో పడింది. ఆమెలో ఎంతో ప్రతిభ ఉందని గుర్తించిన ఆనాటి స్టార్ డైరెక్టర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభనబాబు వంటి అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. అక్కడి నుంచి శారద గొప్ప నటిగా ఎదిగింది. అయితే అంతకంటే పెద్ద విశేషం ఏంటంటే ఓ తెలుగు నటి పరాయి భాషలో కూడా నెంబర్ 1గా ఎదగడం శారదతోనే మొదలైందని చెప్పుకోవాలి. శారదని మలయాళ చిత్రరంగంలో అత్యున్నతమైన ఊర్వశి అవార్డుతో సత్కరించారు. ఎంతో గొప్ప యాక్టర్లకు మాత్రమే అవార్డు ఇస్తారు. ఓ తెలుగమ్మాయి వందల కొద్దీ మలయాళ చిత్రాల్లో నటించడమే కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే టాప్ అవార్డుని అందుకోవడం అద్భుతమైన విషయం. అది కూడా ఒకసారి 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు అందుకుంది శారద. కానీ అప్పట్లో స్టార్ కమెడియన్ గా పేరుగాంచిన చలం అనే కమెడియన్ పెళ్లి చేసుకుని లైఫ్ లో బాగా నష్టపోయింది శారద. అప్పటికే చలానికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్ళకి విభేదాలు రావడంతో అతని నుంచి విడిపోయి సోదరుడు మోహన్ రావు కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో తను సంపాదించిన సొమ్ముతో శారద లోటస్ చాక్లెట్ కంపెనీ ప్రారంభించింది. స్వతహాగా వ్యాపార నైజం ఉన్న వ్యక్తి కావడంతో త్వరలోనే తన కంపెనీని లాభాల బాటలో నడిపించింది. ఇప్పటికీ లోటస్ చాక్లెట్ కంపెనీ ఉన్నత స్థాయిలో నిలిచిందంటే అందుకు శారద వ్యాపార దక్షత నిదర్శనం. లోటస్ చాక్లెట్లు అన్ని రకాల ధరల్లోనూ అందుబాటులో ఉండటమే కాకుండా మంచి రుచికరమైనవి కూడా మార్కెట్లో మంచి పేరుంది. అయితే ఈ సంస్థని స్థాపించడం వెనుక శారద ఉద్దేశాలు వేరే ఉన్నాయి. కేవలం స్త్రీలకు ఉపాధి కల్పించడం కోసమే శారద లోటస్ సంస్థ నెలకొల్పింది. ఇందులో ఎక్కువ మంది స్త్రీలే ఉద్యోగులుగా కనిపిస్తారు. ఇక శారద అంతటితో ఆగలేదు. ఆమె రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఎంపీగా నిలిచింది. తెనాలి నుంచి ఎంపీగా గెలిచి తన నియోజకవర్గం కోసం ఎంతో శ్రమించింది. గుంటూరు నుంచి తెనాలికి రైల్వే లైన్ మంజూరైంది. శారద ఎంపీగా ఉన్న సమయంలోనే కావడం విశేషం. అంతేకాదు అనేక రోడ్లు, స్కూళ్లు కూడా తన ఎంపీ నిధులతో నిర్మించింది శారద. అయితే ఆమె గెలిచిన 2 ఏళ్లకే లోక్సభ రద్దు కావడంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. దాంతో టీడీపీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరింది శారద. If you like the video, please like us and subscribe Tollywood Nagar.